నమస్తే అండి. ప్రస్తుతం మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మొన్న చూసుకుంటే ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే పదవికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాజీనామా చేసిన తర్వాత ఇన్ఛార్జ్గా గంజి చిరంజీవి గారు నియమించడం కానీ ఇటు నారా లోకేష్ గారు టీడీపీ తరఫున ఇన్ఛార్జ్గా పయనించడం కానీ అసలు రాజకీయ సమీకరణలు మీ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం? మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే గంజి చిరంజీవి కాదు, ఇంకొకరు కాదు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కానీ నారా లోకేష్ గారి గెలుపుని ఎవరూ ఆపలేరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఒక పక్క ఆరోగ్యశ్రీ రథం ద్వారా అనేక రకమైనటువంటి నిరుపేద కుటుంబాలకి ఆరోగ్య సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్ ద్వారా కూడా పేదల ఆకలి తీరుస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఉచిత త్రాగునీరు ద్వారా అనేక రకమైన త్రాగునీరు కోసం వెంపర్లాడుతున్నటువంటి కుటుంబాలకు గొంతు తడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా యువతకు క్రీడల్లో ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని తాడేపల్లి, మంగళగిరిలోని ప్రాంతాల్లో గొప్ప క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాడు. మరి ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంతకన్నా సేవ చేసేవాళ్ళు మరి నేను చూడలేదు, రారు కూడా అని నేను అనుకుంటాను. అది నారా లోకేష్ బాబు గారి వల్లే అవుతుంది. అందుకని నారా లోకేష్ బాబు గారు 2024లో గొప్ప మెజార్టీతో గెలుస్తారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చి చూస్తే బీసీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్న నియోజకవర్గం ఇది. మరి అలాంటి నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఎవరైతే గంజి చిరంజీవి గారిని ఏదైతే నియమించిన తర్వాత మరి బీసీ సామాజిక వర్గం లోకేష్ గారి వైపు కూడా నడుస్తారని మీరు భావిస్తున్నారా? ఈరోజు బీసీ సామాజిక వర్గం నారా లోకేష్ బాబు గారికి వెన్నుదన్నుగా ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల అన్నిటికీ కూడా నారా లోకేష్ బాబు గారు ఎనలేని సేవలు అందిస్తూ వారి యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అది గుర్తించి నారా లోకేష్ బాబు గారు బీసీకి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు అధికారులు లేనప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో చేసి ఉన్నారు. మరి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి కూడా వారికి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళని మారుస్తూ కొత్త వాళ్ళని నియమిస్తూ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే బీసీలకి, ఎస్సీలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అది అవాస్తవం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అయితే ఈరోజు సీట్లు మారుస్తూ ఉన్నారో అదే నియోజకవర్గంలో వాళ్ళు గెలుపొందేటట్లయితే వాళ్ళనే ఉంచుతారు. ఈరోజు ఎస్సీలకి, బీసీలకి పెద్దపీట వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మరో మాయకు తెరదీశారు. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ బీసీలకి, ఎస్సీలకి సీట్లు కేటాయిస్తూ ఉన్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో దెబ్బ కొడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తుని ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారా? తప్పకుండా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క పొత్తుని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతం చేసి ఈ రాక్షసుడిని గద్దె దించుదామని కూడా ఈ ఆంధ్ర ప్రజలు మొత్తం కోరుతూ ఉన్నాడు. ఇందులో భాగంగానే జనసేన, తెలుగుదేశం సైనికులు అపూర్వమైనటువంటి ఈ యొక్క ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారే తప్ప
జనసేన తెలుగుదేశం పార్టీకి నాయకులకి ఎక్కడ కూడా ఈ యొక్క పొత్తు వ్యతిరేకత కాదని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. కలిసి చేస్తున్న కార్యక్రమాల్లో ఇటు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ద్వితీయ తృతీయ శ్రేణులు ప్రధానంగా మాట్లాడుకుంటే, ఇటు జనసేనకు సంబంధించి ద్వితీయ తృతీయ శ్రేణుల నాయకుల మధ్య పరస్పరం ఎలాంటి గొడవలు ఏమైనా వస్తున్నాయా, లేదంటే మీరు చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయి? అసలు తెలుగుదేశం జనసేన ద్వితీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక పరస్పరమైనటువంటి ఐక్యతతో కలిసి ఏ కార్యక్రమాన్నైనా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పి ఉండా, ఇప్పుడున్నది రాక్షసుడిని దించడం కూడా ప్రజలందరి అవసరం. ఎలా ఉండిపోతుందంటారు ఈ పొత్తుతో వచ్చే ఎలక్షన్? ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం? 161 సీట్లు పైనే ఈ యొక్క పొత్తులో భాగంగా కైవసం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా.